నిన్ను ఒక ప్రత్యేకమైన రూపంలో తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు తెలుసా దేవుడు నిన్ను? ఆయన స్వరూపంలో నిన్ను చేశాడు. నువ్వు అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే ఎవరు కనిపించాలి తెలుసా? ప్రభు కనిపిస్తూ ఉండాలి, మనం కాదండి. నీవు వెళ్ళి అద్దంలో పౌడర్ రాసుకుంటున్నప్పుడు ఎవరు కనిపించాలి అంటే దేవుడు నీ స్వరూపంలో. దేవుని స్వరూపం ఇలా ఉంటుందా అని ఊహించుకో. ఆయన ఎవరు చూడలేదు, చూడనేరడు కూడా, బైబిల్లోనే రాయబడింది అన్నమాట. అయితే దేవుడు చెప్పిన ఇంకొక విషయం, మర్మమైన విషయం ఏమి, ఆదాముని చేసినప్పుడు ఆదాము ఇలా ఉండాలని చేయలేదు. ఆదాముని ఎలా చేశాడు? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదాము సంతానమైనటువంటి మనందరము ఎవరి స్వరూపంలో ఉన్నాము అని అంటే దేవుని స్వరూపంలో. ఇప్పుడు వరకు నీ అద్దంలో చూసుకున్నప్పుడు చక్కగా ఉన్నాడే నవీన్ పాలు, చక్కగా ఉన్నాడే మూర్తి, చక్కగా ఉన్నాడే జాన్ అని అనుకుంటున్నావే. అలా అద్దం ముందు నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఎవరు కనిపించాలి అని అంటే యేసు ప్రభు కనిపించాలి. యేసు ప్రభు స్వరూపం ఇలా ఉంటుందా అని నువ్వు ఊహించుకోవాలి. నువ్వు ఉన్నట్టు భూ ప్రపంచం మీద ఎంతమంది ఉంటారండి? 7. అబద్ధం అది అంటారు, కట్టు కదా అది అంతాను. 7 కాదు కదా. నీలాంటి వాళ్ళని ఇంకొకరిని ఎవరైనా ఒక్కరిని చూసావా ఈ భూప్రపంచం మీద? ఉండరు. ఎందుకు అనంటే ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి.